మనకి రేపటి నుంచి అసలైన యుద్ధం స్టార్ట్ కాబోతుందనే చెప్పాలి. ఎందుకంటే మరి అంతకుముందు ఏది ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సిరీస్ అంతకుముందు మన ఇండియాకి తీసుకొచ్చే వాళ్ళనే. అప్పుడు ఫస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయినా సరే మిగతా మ్యాచ్లో గెలిచి సిరీస్ కొట్టాం. కానీ ఇప్పుడు మరి కండిషన్స్ ఆ విధంగా ఉండవు. ఎందుకంటే అంతకుముందు అంటే స్పిన్ పిచ్లు రెడీ చేసి ఎలాగో వాళ్ళ మీద గెలిచాం. కానీ ఇప్పుడు అటువంటి సినారియోనే ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే మనకి క్వైట్ ఆపోజిట్. అక్కడ చూసుకుంటే మొత్తం బౌన్సీ పిచ్లు, స్వింగ్ ఎలా కావాలంటే అలా వచ్చింది. దాని తర్వాత పేస్ మీరు చూసే ఉంటారు కదా, సో బౌన్స్ ఏ విధంగా లెగ్సిద్ది అనేది. సో కాబట్టి బ్యాట్స్మెన్స్కి చుక్కలు కనిపిస్తాయి. సో అటువైపు బౌలర్స్ మనకి ఇంకోటి ఏదన్నా గుడ్ లక్ ఉందంటే జోఫ్రా ఆర్చర్, దాని తర్వాత మార్క్ వుడ్, వీళ్ళిద్దరు లేరు కాబట్టి ఓకే కొంచెం పాజిటివ్ ఎసెట్ అనేది చెప్పాలి మనకి. అయితే మరి ఈ సిరీస్లో వాళ్ళకల్లే చూసుకుంటే జో రూట్ని కనుక తొందరగా అవుట్ చేయగలిగి, దాని తర్వాత హ్యారీ బ్రూక్ కొంచెం ఫామ్లో ఉన్నాడు. సో దాని తర్వాత బెన్ డకెట్ కూడా కొంచెం ఫామ్లో కనిపిస్తున్నాడు. సో ఏదైనా సరే వాళ్ళు రేపు ఖచ్చితంగా బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడతారు. వాళ్ళ ఇంగ్లాండ్లో ఏ టీం వచ్చినా సరే ఫస్ట్ బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడతారు. సో వాళ్ళు ఏంది అనేది ఖచ్చితంగా మళ్ళీ నిరూపించుకుంటారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మరి ఆ బ్యాచ్ బాల్ క్రికెట్కి మనం కట్టడి చేయగలిగితే మాత్రమే మనం ఈ సిరీస్లో గెలవడానికి ఛాన్స్ ఉండేది. సో మరి దీని గురించి పుజారా కూడా అదే చెప్పాడు. బుమ్రా ఇక్కడ మెయిన్ కీలకంగా మారబోతున్నాడు. బుమ్రా కనుక చేతులు ఎత్తేసాడు అంటే ఖచ్చితంగా మనం సిరీస్ వాళ్ళకి ఇచ్చేసి రావడమే, ఇంకా అంతకంటే చేసేదేం లేదని చెప్పి పుజారా కూడా మాట్లాడాడు. అయితే మరి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మరి మన బ్యాట్స్మెన్స్లో మెయిన్గా మనం హోప్స్ పెట్టుకోవాల్సింది శుభ్మన్ గిల్ మీదే హోప్స్ పెట్టుకుంటాం, లేదు అంటే కేఎల్ రాహుల్, సో ఎస్ఎస్పి జైస్వాల్ అంటామా, సో మరి చెప్పలేని పరిస్థితే. సో మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ శుభ్మన్ గిల్ చూసుకుంటే అతనికి ఓవర్సీస్లో అసలు ఎప్పుడు ఒక మంచి ట్రాక్ రికార్డ్ కూడా లేదు. మన ఇండియాలో అయితే ఆడతాడులే, కానీ ఓవర్సీస్కి వెళ్ళినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. సో మరి ఇటువంటి సినారియోలో అతని మీద హోప్స్ పెట్టుకుంటామా అంటే అది కూడా కష్టమనే చెప్పాలి. సో మరి ఈ మ్యాచ్లో వాళ్ళకల్లే మెయిన్గా మనం మరి బుమ్రా కనుక జో రూట్ని, దాని తర్వాత బెన్ డకెట్ని, హ్యారీ బ్రూక్ని, ఇలా ముగ్గురిని కనుక తొందరగా అవుట్ చేయగలిగాడు అంటే ఆటోమేటిక్గా కొంచెం మనకల్లే తిరిగింది మ్యాచ్. అలా కాకుండా బుమ్రా కూడా చేతులు ఎత్తేసాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఓపెనర్స్ కాలి అలాగే డకెట్ వీళ్ళిద్దరే బ్యాచ్ బాల్ క్రికెట్ని స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఆలీపోప్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు. ఆలీపోప్ నుంచున్నాడు అంటే 200 కొట్టేదాకా ఆగడు. అంతకుముందు అలెస్టర్ కుక్ ఉండేవాడు. సో అదేవిధంగా అటువంటి టైప్ ఆఫ్ క్రికెట్ ఆడతాడు. కాకపోతే అలెస్టర్ కుక్ అప్పుడు ఓపెనింగ్ వచ్చేవాడు, మనోడు ఇప్పుడు నెంబర్ 3 పొజిషన్లో వస్తాడు, అంతే తేడా. సో దాని తర్వాత జో రూట్ చూసుకుంటే నిలబడిపోతాడు అంతే. మనకి స్టీవ్ స్మిత్, లబుషన్ ఎలా నిలబడతారో సేమ్ ఇక అంతే, మీరు వేయండిరా నేను ఆడతా అంటాడు. సో కాబట్టి వీళ్ళ వికెట్లు కనుక ఫస్ట్ తీసుకోగలిగితే సో దాని తర్వాత సిరీస్ గెలిచే ఛాన్స్ కూడా ఉండిద్ది. సో అలా కాకుండా యంగ్స్టర్స్ అందరూ కూడా బ్యాటింగ్లో ఒరే బాబు మేము ఈ పిచ్చుల మీద ఆడలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారు అంటే సర్దుకోవడమే.